హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 89 అదే డే 88 ప్రోమో ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. సో ఈ ఫస్ట్ ప్రోమోలో మన తేజ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. దాని గురించి మనం ప్రోమో చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ప్రోమో చూద్దాం. స్టార్టింగ్ అయితే మనకి వితిక అండ్ పునర్నవి అయితే హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. వచ్చిన తర్వాత మన అవినాష్ తెలిసిందే కదా, ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేము. వీళ్ళ కామెడీ అనేది బాగా ఓవర్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు కూడా మన మానస్ వాళ్ళలాగా ఒక గేమ్ అయితే ఆడుతున్నారు. చూద్దాం వీళ్ళ పెర్ఫార్మెన్స్. టికెట్ టు ఫినాలే మూడవ మరియు ఆఖరి కంటెండర్ గా నిలిచి ఒకరు ఎవరో తెలుసుకోవడానికి ఇద్దరు సభ్యులను ఎంచుకొని బిగ్ బాస్ కి చెప్పండి. ఇద్దరు సభ్యుల్ని వితిక అండ్ పునర్నవి తీసుకోవాలి. సో తీసుకున్న వాళ్ళలో నిఖిల్ అండ్ గౌతమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ప్రతి అంటే ఇప్పటికి 2 pairs వచ్చారు. ఇది 3rd pair వితిక అండ్ పునర్నవి. ఆ 2 pairs వచ్చినప్పుడు ఎవరిని తీసుకోవాలి అనేది ఎవరు చెప్పాల. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు pairs వచ్చి వాళ్ళిద్దరిని తీసుకున్నారు. అంటే ఇద్దరు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఎవరినైనా వాళ్ళకి ఆపోజిట్ మెన్, వాళ్ళకి సపోర్టివ్ కాదు, వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో, వాళ్ళకి ఎవరైతే పోటీ ఉండరో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తేజ వచ్చి వై నాట్ మీ అంటే వాళ్ళు పృథ్వీని ప్రేరణని తీసుకుంటే ఈయనకేం నొప్పి. సో ఇప్పుడు పృథ్వీ మన తేజ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అంటే ఇక్కడ చూసిన దాంట్లో మరి రియల్ ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. చూడండి, ఆయన వై నాట్ మీ అంట అంటే అర్థం ఏందో. ఇక్కడ ఇంకొకటి, నిఖిల్ అసలు ఆ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని ఇద్దరిని చూస్ చేసుకోవాలి. అలాంటప్పుడు తేజకి నొప్పెందుకు? అది 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 మన పాయింట్. ఒక్కొక్కరి పేరు చెప్పమన్నాడు, ఇంకా పృథ్వీ చూడు, అది ఇప్పుడు ఇప్పటిదాకా గౌతమ్ సోలో గేమ్ అంటుంటే వీళ్ళెవరు రాలే. ఇప్పుడు ప్రేరణ పేరు వచ్చి రావంగానే ఇదే ఈ ఓవర్ యాక్షనే. చూడండి, ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. ఇక్కడ నేనైతే ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. మీరంతా కలిసి ఆడేటప్పుడు ఎవరైనా ఉన్నారా? మీరంతా కలిసి ఆడేటప్పుడు ఎవరు వచ్చి ఏ మాట అన్నీ కూడా అన్నిలా ప్రతిసారి వీళ్ళ మీద వాళ్ళెవరో బయట వాళ్ళు వచ్చి గ్రూప్ గేమ్ అన్నారని వీళ్ళని ప్రతిసారి గ్రూప్ గేమ్ అని ఏకిపారేశారు. సో మీరు ఇప్పుడు మీరు చేస్తా వెనకాల నుంచి వీళ్ళని ఎందుకు అంటారు? అసలు అక్కడ వీళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది నిఖిల్ దానికి కూడా ఆన్సర్ ఇచ్చాడు. సో ఒకరిని వాళ్ళ సెలెక్ట్ చేసుకోక ఇంకెవరు బయట సెలెక్ట్ చేసుకుంటారా? సో మీకు ఆల్రెడీ అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు అసలు చెప్పాలంటే తేజకి బ్లాక్ స్టార్ ఇవ్వాల్సింది, బ్లాక్ స్టార్ మిస్ అయింది. మళ్ళీ ఏడకొచ్చి ఈ విధంగా సోది మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ తరువేడి కన్ఫామ్ అని అయితే ఇది నా ఒపీనియన్ ఫస్ట్ రివ్యూ మీద. సో ఇంకొక రివ్యూ చూద్దాం, సెకండ్ రివ్యూ. ఈ సెకండ్ రివ్యూలో జస్ట్ ఒక గేమ్ గురించి చెప్పారు, ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. గేమ్ వచ్చి నలుగురు కంటెండర్స్ ఎవరంటే నిఖిల్ అండ్ గౌతమ్, తర్వాత పృథ్వీ, ప్రేరణ, వీళ్ళు నలుగురు అయితే కంటెండర్స్. సో ఈ కంటెండర్స్కి ఒక గేమ్ చూపించారు. ఆ గేమ్ ఒక స్లైడింగ్ లాగా ఒక డోర్ ఉంటుంది. సో ఆ డోర్ పైన ఇటుక రాళ్ళు లాగా చేయవలసిందల్లా స్లైడ్ పైకి తాడు సహాయంతో వెళ్ళి స్లైడ్ పైన ఉన్న డిస్కులను తీసుకొని మీకు చెందిన బాస్కెట్లో వేయాలి. స్లైడ్ ఉంటుంది, ఆ స్లైడ్ పైన ఇటుకలు ఉంటాయి. అంటే ఆ ఇటుకల్ని వీళ్ళు ఆ రోప్ సాయంతో
లాక్కొని పైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ ఇటుకలు తీసుకొని వాళ్ళకి ఏ బాస్కెట్ ఎట్లా ఉంటుందో ఆ బాస్కెట్లో వేసుకోవాలి. ఇది టాస్క్. సో దీంట్లో చూస్తే మన ప్రేరణ అక్కడ మధ్యలో ఒక చెమ్మ ఉంటుంది అనమాట. అంటే కొంచెం వాటర్ పోస్తుంటారు, ఆ వాటర్లో అడుగులేసి వెళ్ళాలి. సో దానికి కూడా అంత ఫాస్ట్లో ఆ ప్రేరణ గేమ్ ఆడుతుందా లేకపోతే ఎవరెవరు కాలు పెట్టడం చూస్తుందా అనేది నాకు అర్థం కాల. అక్కడ ఉన్న సంచాలకులు మాత్రం చెక్ చేసి చెప్పాలి. సో ఇదంతా మనకు క్లారిటీగా రావాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. అలాగే ఎవరు గెలిచారో కూడా మనము ఎపిసోడ్ అయితే చూడాల్సిందే. అంతకు మించి అయితే ప్రోమోలో ఏమీ లేదు. జస్ట్ చిన్న ప్రోమో కట్లో మన ప్రేరణ చెప్పిన దాని గురించి వచ్చింది. ఫైనల్గా మనకి ప్రోమో సంగతి తెలిసిందే కదా, ఎక్కడెక్కడ కట్ చేసి ఒక 2 seconds 3 seconds అదే పెడతాడు. సో దానికి ముందు వెనక తోకలు ఏమున్నాయి అనేది మనం ఎపిసోడ్ చూడాలి. ఈరోజు ఎపిసోడ్ అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే మన తేజ ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు. అది ఈ వీడియో అయితే మరి మనం ఫుల్ రివ్యూ అయితే మనం చూసేద్దాం. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.